మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమన. ఎవరిలోని ఏ విధమైనటువంటి దుష్టుడు వాటిల్లకుండా ప్రయాణం క్షేమయుతంగా నడిపించండి. వివాహం ఈరోజు జరగబోతున్నటువంటి వివాహంలో ఘనమైనటువంటి దేవ వివాహమును ఘనముగా జరిపించి నాయన ఇదిగో తండ్రి వధువరులు ఇరువురు సంతోషంతో గృహానికి రావడానికి సహాయం చేయండి. నేను వెళ్తున్నటువంటి బంధుమిత్రాదులందరితో కూడా మీరు తోడండి. మరి యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. बोलो क्रिस्तु महाराज की, बोलो क्रिस्तु महाराज की. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని
పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. మౌనిక అనేటువంటి యువతిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ కుమార్తె ఈరోజు ప్రభా ప్రదానం చేయబడుచుండగా నీ కృపావాత్సల్యం మా బిడ్డతో ఉంచండి. ఆ బిడ్డను ఆశీర్వదించండి. ఆయన నూరంతల ప్రతిఫలం దయచేయండి. ఈ ప్రధాన కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. తర్వాత జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. నాయన పెళ్లి కుమారు పంపించినటువంటి వస్తు సామగ్రిని బట్టి నీకు వందనాలు. నాయన మేము సిద్ధపాటు చేస్తుండగా పరలోకము నుండి నీ దివ్యమైనటువంటి దృష్టిని కుమార్తె వైపు ఉంచి ఆయన వేవేలకు ప్రభా వేలకు తల్లిగా కుమార్తెను ఆశీర్వదించండి. ప్రతిఫలంతోనూ ఆశీర్వాదంతోనూ ఘనంగా ఈ కార్యక్రమం జరిగినట్లుగా నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రేపక నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అక్కడ ఆ రాత్రంతయు ఉండేది. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఈ వాక్యము దేవుడు గురించి ఆశ్రయించుగా. విజయరాజు మరి పెళ్లి కుమార్తె దేవరకొండ మౌనికకు సిద్ధపాటు నిమిత్తమే ప్రధానము నిమిత్తమే మరి ప్రధానం చీర, ఇంకా కొన్ని వస్తు సామాగ్రిలు, టాయిలెట్ సామాను, ఇంకా పేరెంటల్ జాకెట్లు, ఇంకా ఇక్కడ ఉన్న కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు సాంప్రదాయ ప్రకారంగా అన్నీ కూడా పంపించారు. వాటిని బట్టి మరి ప్రార్థన పూర్వకంగా వీటిని పాప చేతులకు అప్పగిందాం. మరి వారి పేరెంటల్ సమక్షంలో వారి చేతులకి పెళ్లి కుమారుని తరపు ఉన్నటువంటి వారు పెళ్లి కుమార్తె తరపు వారికి ఈ పళ్ళేలు అందించమన్నా.
నీ చేతులు స్లోగా నిశ్చయముగా నీవు నీవు నీ చేతులు పట్టుకోండి అందరూ. నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు నీకు చదమ క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. నీ కుటుంబం మీద సమాధానము నిత్యము నిలబడును గాక. పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. వరదూతలైనా నిన్ వార్నింపగలరా. పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్ వార్నింపగలరా. ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఎట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడును కనుక నాదే అనబడును. దేవుడి వాక్యం మనం వాక్యం చదువుకుందాం. 3వ దినమున గలిలలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకర
ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషులకు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమలగా సంగమునకును ఆయన తన ఎదుట దానిని కొనివలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బుద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తాను ప్రేమించుకున్నాడు. తన శరీరముకు ద్వేషించువాడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి. అలాగే ఇక్కడ మరి దేవుని సువార్త గాన పరిచర్యలో విరివిగా వాడబడుతున్నటువంటి స్వార్థ గాయకులు మరి నాని బ్రదర్ గారికి కూడా నా వందనాలు. అలాగే ఈ యొక్క వివాహ వేడుకను వీక్షించడానికి విచ్చేసినటువంటి మరి దేవుని బిడ్డలందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి హదస్స వారి తల్లి గారు దెబోరా గారు మంచి యేసుక్రీస్తు ప్రభుల వారికి మంచి సాక్షిగా సంఘంలో జీవించారు. అనేక మందికి మరి సేవకులు ప్రార్థన చేస్తే మీకు మేలు జరుగుతుందని అనేకులను మరి సాక్ష్యం ద్వారా దేవుడు నడిపించి వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు అనేకమైన కార్యాలు చేసి అనేకులను రక్షించుకున్నారు. దేవుడికి వారు మంచి సాక్షిగా ఉన్నారు. అంతేకాకుండా మరి వారు దేవుళ్ళో ఉన్న విధానాన్ని బట్టి మరి హదస్స గారికి దేవుడు ఇవాళ ఒక అద్భుతమైన కృప చూపించారు. ఇవాళ పెద్ద పెద్ద చదువులు ఉన్నా ధనం ఉన్నా వివాహాలు అవ్వడం అనేది ఒక ప్రశ్నార్థంగా మిగిలిపోతూ ఉంది. అటువంటి తరుణంలో దేవుడు తన మహాకృపను బట్టి మరి ఒక గొప్ప జంటని ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి వందనాలు. మరి చిన్న ప్రార్థన చేస్తాను నేను. మహోన్నతుడా, మహాగణ పరిశుద్ధ మిక్కిలి ప్రేమ నమ్మకమైన మా తండ్రి నాయన యేసు గారిని మరి అలాగే ప్రభా దెబోరా గారిని ప్రేమించి ఇచ్చినట్టు కుమార్తె హదస్సాను బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా మరి పెండ్లి కుమారుడు మరి ప్రభా అయ్యా విజయరాజుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆదికాల వివాహకర్త తండ్రి, మీరు యొక్క వివాహంలో మీరు రండి, ఉండండి ప్రభా.
అలాగే యేసయ్య కానాను పెళ్లి విందులో మీరు అద్భుతాలు చేసినటువంటి యేసుక్రీస్తు యేసయ్య మీకు వందనాలు. పరమశిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకున్న పరమ తండ్రి ఆమేన్. సమర్థవంతంగా ఈ వివాహాన్ని నిర్వహిస్తున్నారు. అందుని బట్టి వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే మన మధ్యలో వేదిక మీద 8 దైవజనులు ఉన్నారు. వారిని కూడా నేను ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వారిని కలవటం చాలా సంతోషం. టీం అందరిని బట్టి అద్భుతమైనటువంటి సంగీతాన్ని వరందిస్తూ ప్రేమతో మరి చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా మరి ఈ వివాహానికి ముఖ్య కారకులైనటువంటి మన మధ్యలో వేదిక మీద పెండ్లి కుమారుడు విజయరాజు గారు, అలాగే పెండ్లి కుమార్తె మౌనిక, యవన బిడ్డలిద్దరు కూడా మన మధ్యలో వేదిక మీద ఆశీర్వులై ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ వారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు ఆహ్వానాన్ని తెలియచేస్తూ కూడి వచ్చినటువంటి సంఘము అయినటువంటి బంధువులైన మీ అందరికీ కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సేవకులు తెలియచేసిన రీతిగా తప్పనిసరిగా ఒక అరగంటలోని కార్యక్రమాన్ని తప్పనిసరిగా ముగించడం జరుగుతుంది. ఎందుకంటే నిజానికి అనేక వివాహాలు మేము జరిగింది, కానీ ఇది చాలా రికార్డ్ బ్రేక్ అయిన వివాహంగా ఈరోజు ఉంది. ఎందుకంటే ఇప్పటికే వివాహ కార్యక్రమాలు అన్నీ కూడా రిజిస్ట్రేషన్తో సహా ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవరకొండ యేసు గారికి అలాగే సోదరికి నేను ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి కుటుంబంతో మాకు గత అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క సంఘ పరిచర్యల వారితో మాకు మంచి సహవాసాన్ని మొట్టమొదటిగా కుమార్తె మౌనిక యొక్క అమ్మమ్మ గారు అయినటువంటి హన్నమ్మ గారు, లోకి నా పాపాయమ్మ గారు, ఆ తల్లి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ వారు దేవుని యొక్క సంఘ పరిచర్యలు మాకు పరిచయాలు అయిన ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు ఈ రీతిగా మనం ప్రభు సందులో ఉండి దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ సమయంలో పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు సోదరులు అప్పులయ్య గారు, సోదరి మంగ గారు, అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు అయినటువంటి యేసు, అలాగే చెల్లి దుర్గ, వారు ఇక్కడ నాకు అందుబాటులో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు వారిద్దరు కూడా దయతో అందుబాటులో ఉండండి. నేను పిలిచిన సమయంలో మీరు మాకు అందుబాటులో ఉండి మీ సమ్మతిని తెలియజేయాలి. ఇప్పుడు ఈ ఇంటిని కట్టేటటువంటి సమయంలో దీనికి బాధ్యులు లేకపోతే ముఖ్యులు ఎవరనగా దేవుడే గృహానికి కర్తగా ఉన్నట్లయితే కట్టబడేది విజయరాజు గారు కట్టబడబోతున్నారు. కాబట్టి కట్టబడుచున్నటువంటి బిడ్డలు దేవుని యొక్క కృప చొప్పున దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా జీవించినట్లయితే ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచే వారిని నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు ఆయనచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా కుటుంబం కానీ కట్టబడడానికి ఒక చట్టము ఏది అనగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖనమే. ఈ లేఖనం ఏం తెలియజేస్తుందని అంటే మొట్టమొదటిగా పురుషులకు దేవుని వాక్యం ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. పిల్లలు గమనించండి. ఇప్పుడు ఇందాక చెల్లి చదివినప్పుడు తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడునూ లేడు గాని అనే వచనాన్ని విడివిడిగా చక్కగా పెట్టి చదవడం జరిగింది. నిజమే ప్రియులరా, మనలో అందరం కూడా మన శరీరం అంటే మనందరికీ ఇష్టమే. దానికి కావలసిన అన్ని రకాలైనటువంటి పోషణ, అలాగే అలంకరణ, సంరక్షణ మనం ఎలాగైతే చేస్తామో ఇక మీద నుండి విజయరాజు గారు ఏం చేయాలంటే తన కొరకు తను మాత్రమే మరి సిద్ధపడడం కానీ లేకపోతే మరి సమకూర్చుకోవడం కాదు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వివాహము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన ఒక గొప్ప శిలువ త్యాగానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఎందుకంటే పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు తన్ను తాను సమర్పణ చేసుకుని తను తాను ఆయన అర్పించుకున్నటువంటి రీతిగానే ఇక మీద నుంచి విజయరాజు గారు ఏం చేయాలంటే తన భార్యను ప్రేమించి ఆ బిడ్డ కొరకు మరి ఏదైనా సరే త్యాగం చేయడానికి దేవుని వాక్యం చెప్తున్నటువంటి రీతిగా అలాంటి దైవికమైనటువంటి ప్రేమలో బిడ్డలు జీవించినట్లయితే తప్పక దీవించబడతారు. అలాగే మౌనికకు దేవుని వాక్యం చెప్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే తప్పనిసరిగా కుమార్తె ఏం చేయాలంటే
క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యనలాగున పురుషుడు స్త్రీకి శిరస్సయ్యన్నాడు అని వాక్యం చెప్తున్నట్లుగా ఇక మీద ఇప్పటి వరకు లోబడేటటువంటి స్త్రీగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగని దేవుని వాక్యం పురుషులేమో ఆధిక్యత కలిగి ఉండాలి, స్త్రీలను అణగదొక్కాలని ఇటువంటిది వేర్పాటువాదాన్ని ఏం చెప్పట్లేదు. కానీ దేవుని వాక్యము సమానత్వాన్ని తెలియచేస్తుంది, స్త్రీలకు మొదటి స్థానం ఇస్తుంది దేవుని యొక్క వాక్యం కూడా. అదే రీతిగా ఇక మీద నుంచి ఈ బిడ్డలిద్దరు కూడా, మరి నాకు తెలిసి మౌనిక అలాగే విజయరాజు, వారిద్దరు కూడా దేవుని యొక్క ఒక మంచి ఆత్మీయ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలు, దేవుని భయభక్తులు కలిగినటువంటి కుటుంబాల్లో ఎదిగినటువంటి బిడ్డలు, వాక్యం తెలిసినటువంటి బిడ్డలు. కాబట్టి తప్పనిసరిగా వాక్య ప్రకారంగా వారిద్దరు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించినట్లయితే నిశ్చయంగా దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి రాబోయే కాలంలో వారిని ఫలించి అభివృద్ధి చెందించబోతున్నారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మరి బిడ్డలకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి సంఘంలో అలాగే ఇక్కడ ఉన్న స్థానిక సంఘంలో కూడా వారు ప్రకటన చేయటం జరిగింది. క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా ఇది ఒక క్రమమైన పద్ధతిలో చేయబడుతున్న పరిశుద్ధ వివాహం. దయతో కూర్చున్న వారందరూ కూడా ఈ ప్రకటన వినండి. విన్న తర్వాత మీ యొక్క సమ్మతిని, మీ యొక్క అనుమతిని కూడా తెలియచేయాలి. ఒక చివరి వివాహ ప్రకటన పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కండవలి గ్రామ కాపురస్తులు శ్రీ బండి అప్పులయ్య శ్రీమతి మంగగార్ల కుమారుడు విజయరాజు అను ఆయనయు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తణుకు పట్టణ కాపురస్తులు శ్రీ దేవరకొండ యేసు శ్రీమతి దుర్గగార్ల కుమార్తె మౌనిక అను ఆమెయు ఏప్రిల్ నెల 21వ తారీఖు 2022వ సంవత్సరం ఉదయం 10 గంటలకు దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం పరిశుద్ధ గృహస్థ జీవనములో ప్రవేశించి ఇందులో వర్ధిల్లినట్లు వారి కొరకు ప్రార్థన చేయవలెనని కోరుచున్నారు. వీరు జతపరచబడు సరికాదని న్యాయమైన హేతు ఎవరైనా సరే ఒకవేళ చూపించగలిగినట్లయితే అట్టివారు మీకున్నటువంటి అభ్యంతరాన్ని, నా ప్రకటన అర్థమైంది అనుకుంటున్నారని కూర్చున్న వారందరిలో ఇప్పుడు మన ఎదుట విజయరాజు గారు మౌనిక వారు వివాహం చేసుకోవడానికి మన ఎదుట సిద్ధపడి వచ్చారు. వీరికి వివాహం చేయటం మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, మాకు ఇష్టమే, మాకు సమ్మతి అని మీరు ఇష్టపడినట్లయితే సభలో కూర్చున్న వారందరూ కూడా వీరిద్దరికి వివాహం చేయటం మాకు ఇష్టమేనని ఇష్టపూర్వకంగా అందరూ చక్కగా చేతులు పైకెత్తాలని, వారికి వివాహం చేయటం మాకు ఇష్టమే అని అనుకున్నట్లయితే చాలా సంతోషం అండి. మీకు వందనాలు. సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా మైక్లో చెప్పాలి, బైక్ దగ్గర ఓకే. మీ కుమారుడైనటువంటి విజయరాజు గారికి దేవరకొండ యేసు గారి యొక్క కుమార్తె అయినటువంటి మౌనికనిచ్చి వివాహం చేయడానికి మీ భార్య భర్తలిద్దరు కూడా ఇష్టపడి మీ ఇష్టంతోనే మీ అబ్బాయికి అమ్మాయిని వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారండి? ఇద్దరు చెప్పాలండి. ఏ విధమైన బలవంతం కానీ లేకపోతే ఒత్తిడి కానీ లేకుండా మనస్ఫూర్తిగా మీరు ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా ఇష్టపడే కదా అబ్బాయికి అమ్మాయికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. చాలా సంతోషం అండి. అప్పులయ్య గారు సోదరి మంగ గారు వారిద్దరు కూడా తమ సమ్మతిని తెలియజేశారు. చప్పట్లు కొడదా అందరు కూడా సభలో ఉన్నటువంటి వారు పెండ్లి కుమారుని తల్లిదండ్రులు వారికి ఇష్టాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. వారిద్దరు కూడా మన మధ్యలో ఉన్నారు, సోదరులు యేసు అలాగే దుర్గ దంపతులు. అయ్యా మీ కుమార్తె అయినటువంటి మౌనికను మరి బండి అప్పులయ్య గారి యొక్క కుమారుడైనటువంటి విజయరాజు గారికి ఇచ్చి వివాహం చేయడానికి మీ పూర్తి సమ్మతితో ఇష్టంతోనే అబ్బాయిని మీ అమ్మాయికి చేయడానికి ఇష్టపడుతున్నారు. మీ ఇద్దరు కలిసి చెప్పాలి. ఇద్దరు కలిసి చెప్పాలమ్మా మీరు కూడా. ఓకే. ఏ విధమైన ఒత్తిడి కానీ బలవంతం కానీ లేకుండా ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులు మరి పిల్లలు కూడా కలిసి మీరు ఇష్టపూర్వకంగా అయినా కదా ఈ వివాహానికి ఇష్టపడ్డారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరు కూడా చప్పట్లు కొడదాం. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు అయినటువంటి మరి యేసు దుర్గ దంపతులు కూడా వారు కూడా చక్కటి వారి యొక్క సమ్మతిని తెలియజేశారు, ఇష్టాన్ని తెలియజేసుకున్నారు. బాబు విజయరాజు గారు మీ ఎదుట వివాహానికి సిద్ధపడి వచ్చినటువంటి కుమార్తె మౌనికను వివాహం చేసుకోవడానికి దేవుని ఎదుట సమ్మతించుచున్నారా?
గట్టిగా చెప్పాలి, మైక్లో గట్టిగా అందరికి వినబడేలా చెప్పాలి, లేకపోతే మీరు వినబడేటట్టు అంతవరకు చెప్పిస్తూనే ఉంటాం. ఓకే, ఇంకా మైక్ మైక్ వినండి. విజయరాజు గారు తమకి ఇష్టాన్ని చెప్పాలి. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారండి. నా చప్పట్లు కొట్టాలి, ఇంకా ధైర్యంగా చెప్పాలి. అలాగే మరొక మాట కూడా నేను అడుగుతాను బాబు, మైక్ దగ్గర పెట్టుకుని చక్కగా ఒకేసారి చెప్పండి. మౌనికను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశించకుండా మౌనికతోనే కాపురం చేయదువా? చెప్పండి. ఏం చేస్తారు చెప్పండి. వెరీ గుడ్ అండి, చాలా చక్కగా చెప్పారు మీరు. ఒకవేళ మనం కిందకు వచ్చి నవ్వటం చాలా ఈజీ అవుతుందేమో, కానీ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ టెన్షన్ ఏంటో లేకపోతే భయం ఏంటో. అయినప్పటికీ కూడా మరి చాలా చక్కగా ప్రేమతో విజయరాజు గారు కూడా తమ ఇష్టాన్ని తెలియజేశారు. ఇక మిగిలినది మౌనిక యొక్క సమ్మతిని కూడా తెలియజేసి మరి తెలుసుకున్నామా? మీరు కూడా తీసుకోండి, మైక్ తీసుకోండి. ఈ సమయంలో మౌనిక కూడా తనకి ఇష్టాన్ని తెలియపరుస్తుంది. మనం చూద్దాం ఆమె ఏం చెప్తారో. అమ్మ మౌనిక, విజయరాజు అనేటటువంటి ఈయనను నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదువా? రైట్, ఒకేసారి మళ్ళా రిపీట్ చేయనక్కర్లేకుండా చాలా ధైర్యంగా కుమార్తె మౌనిక చెప్పిందండి. దేవుని నియమం చొప్పున జీవిస్తారని బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, ఎంకరేజ్ చేయాలండి. చప్పట్లో. థ్యాంక్ యూ. అలాగే ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశించక విజయరాజు గారితోనే కాపురం చేయదువా? ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తావు? ఎవరితో చెప్పాలి? ఆ మాట చెప్తాను. కాపురం చేయదు. ఎవరితో? విజయరాజు గారు. ఎంతవరకు? జీవితాంతం. చాలా అద్భుతంగా చెప్పారండి కుమార్తె. ఇంకా మరొకసారి చప్పట్లు కొట్టాలి అందరు కూడా. చాలా సంతోషం. మరి వారి యొక్క సమ్మతిని చాలా చక్కగా మన మధ్యలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మరి మొత్తం అందరూ కూడా సమ్మతించారు. కాబట్టి ఈ సమయంలో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. కన్యాదానము. చేతులు విడిపోరాదని మౌనికను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకుని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. బాబు మీరేం చేశారు? ఇప్పుడు వరకు ఏం చేశారండి? సరే చెప్పండి. చెప్పండి. ఓకే, చాలా సంతోషం అండి. ఏదో నేను చెప్పేస్తే ఆయన మాటలు చెప్పేయడం కాకుండా జ్ఞానంతో చక్కగా ఈ ప్రమాణాన్ని చెప్పారు. విజయరాజు గారికి అందరం చప్పట్లు కొడదాం. చాలా మంది ఉన్నారండి ఇక్కడ సంఘం, కానీ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రోత్సహిస్తూ బిడ్డలను మనం చప్పట్లు కొట్టాలి. ఓకే, ఈసారి మౌనిక కూడా ఆ ప్రమాణాన్ని చేస్తూ ఉంటుంది. ఇంకా చక్కగా మౌనిక ఈ ప్రమాణాన్ని తెలియచేయాలని. విజయరాజు అని మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున
మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మీకు తెలిసిన కొన్ని మాటలు చెప్పండి. ఏం చేశారు? ఓకే, ఏమని ప్రమాణం చేశారు? చెప్పిన మాటల్లో కొన్ని మాటలైనా విజయరాజు గారు చెప్పారు కదా, ఎన్నటికీ ఎడబాపకుండా సంరక్షించదమని ప్రమాణం చేసి చప్పట్లు కొడదామండి. చప్పట్లు కొడదామండి. అందరూ కూడా చప్పట్లు తండ్రి, మా యొద్దకు తేబడినటువంటి ఉంగరముల నిమిత్తమై పసుపు తాడు నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో తండ్రి, వాటిని ప్రభువా యాజ్ అవర్ ఇండియన్ ట్రెడిషనాలిటీ రీతిగా మేము దీనిని కొనసాగిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన యొక్క ప్రభువా ఈ యొక్క మంగళ సూత్రం అనేటువంటి ఈ యొక్క తాళిని ప్రభు మెడలో ధరింపచేస్తుండగా పరలోకం నుండి దివ్యమైన ఆశీర్వాదాలు వధువరులపై నుంచి ప్రభా అభిషేక్తులు గౌరవనీయులు శేఖర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఘనమైనటువంటి వివాహం జరుగుతుండగా ప్రభా వారిద్దరిని ప్రతిష్ఠించండి. నీ కొరకు నమ్మకంగాను భక్తిగాను ప్రభా విధేయులుగాను చివరి వరకు నమ్మకంగాను వారు నిలిచి ప్రభా నా తండ్రి కుటుంబంతోనూ మందవలే వారి వంశము అభివృద్ధి చెందినట్లుగా ఈ రోజు నుండి ప్రభా వారి యొక్క జీవితంలో గొప్ప మార్పును అనుగ్రహించి రక్షణకు మాదిరికరంగా జీవించినట్లుగా నడిపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును అంగీకరించుము. మంగళసూత్రం ముడిపడుతోంది మౌనిక మెడలోన, మంగళసూత్రం ముడిపడుతోంది. వీళ్ళిద్దరు కూడా ఒకరి కొరకు ఒకరు తమ ప్రేమను తెలియజేస్తూ వారు కరిగిపోతూ త్యాగపూరితమైన ప్రేమను తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కర్పూర దండల వివాహంలో ముందుగా వేయిస్తారండి. ఈ సమయంలో నేను 1, 2, 3 చెప్తాను. దయతో ఈ సమయంలో విజయరాజు గారు అలాగే మౌనిక ఇద్దరు ఎవరైతే చూద్దాం. ఓకే, రెడీ? 1 2 లాస్ట్ ది బ్రదర్ చెప్తారు. చెప్పనండి మీకే ఇచ్చే అవకాశం. చెప్పండి. చేయబెత్తాను అందరూ చెప్దాం. 3 చెవికి దండలు మార్చు వేళ, చెవికి దండలు కర్పూర దండలు, చెవికి దండలు మార్చు వేళ, ఆనంద సంతోషమే కర్పూర దండలు మార్చు వేళ.
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించా, సంసార నావను సరిగా నడిపించా, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. వివాహానికి విచ్చేసిన బంధుమిత్రాదులందరిని బట్టి నీకు వందనాలు. పెళ్లి కుమార్తె ఇంటి వారిని బట్టి వందనాలు. పెళ్లి కుమార్తె ఇంటి వారిని బట్టి ప్రభా, ఈ రోజు నుంచి వైవాహిక జీవితంలో వారిరువురు ఏక శరీరముగా ఉంటూ ప్రభా నీ యొక్క సన్నిధానంలోనికి వెళ్ళొచ్చు. ప్రతి వారం చదువుటయందును ప్రార్థన చేయుటయందును ప్రభా ఎడతెగక ఉంటూ సహవాసంలోను సంఘములోను రొట్టె విరుచుటలోను ప్రభా నాయన నమ్మకమైనటువంటి సంఘ విశ్వాసులుగా బిడ్డలు ఉండటానికి నడిపించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మాభిషేకం గృహాలకు నడిపించండి. ఆయన జరుగుతున్నటువంటి విందు కార్యక్రమంలో మీరు తోడండి. అందరూ కూడా సంతృప్తిగా ఓ ప్రభు భుజించడానికి తగినటువంటి ప్రేమ విందును ప్రభు మీరు అనుగ్రహించండి. ప్రభు వధువరులకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. సేవకులుగా ఇంతవరకు సమయాన్ని నీ సన్నిధిలో వెచ్చించి ప్రభు వేచి ఉన్నటువంటి సేవకులందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా ప్రభు ఆర్కెస్ట్రా వారు చక్కని ఓ సంగీతముతోను సిస్టర్ గారు ప్రభా ఇదిగో తండ్రి నాని ఉందుర్తి బ్రదర్స్ ప్రభు అందరూ కూడా చక్కని కార్యక్రమంలో నడిపించారు. ఆహ్లాదకరంగా వారిని దీవించండి. అనేక సందర్భాల్లో నేను మహిమపరిచినట్లుగా నడిపించండి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను నాయన వారింటి వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రభా రాకపోకల్లో బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. శాంతి సమాధానంతో వారిని నింపండి ప్రభా. జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీరు తోడయుండి నడిపించమని ప్రభా ఇంతవరకు మీరు నడిపించినందుకు నీకు వేవేల కోటి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా ఈ బిడ్డలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి నిండు నూరేళ్లు దీర్ఘాయుస్సుతో కుటుంబంతో బిడ్డలతో పిల్లలతో ప్రభా వేలకు తల్లిగా కుమార్తెను ఆశీర్వదించమని నీ కుమారుని అనేక సంపదకు కారణకర్తగా నిలవబెట్టమని సర్వశక్తివంతుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనయు సహవాసము ఆయన తోడును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు వచ్చే వరకు తోడేండి నడిపించును గాక, ఆమేన్.
క్రైస్తవ వివాహ సర్టిఫికేట్ భారత క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవల మండలం కండవల్లి గ్రామ కాపురస్తులు శ్రీ బండి అప్పులయ్య గారి కుమారుడు బండి విజయరాజు వయసు 24 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తణుకు పట్టణ కాపురస్తులు శ్రీ దేవరకొండ యేసు గారి కుమార్తె దేవరకొండ మౌనిక వయసు 20 సంవత్సరాలు. వీరు ఉభయులు తండ్రైన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మరియు భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి భారత క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం సెక్షన్ 6 and 9 నెంబర్ 15/1872 ప్రకారం వీరిని భార్య భర్తలుగా ధృవపరచుచు ప్రకటిస్తున్నాను. వివాహం జరిగినటువంటి స్థలము పెండ్లి కుమార్తెకి ఇంటి వద్ద తణుకునందు. వివాహం జరిగిన తేదీ 21 ఏప్రిల్ 2022 తేదీ అనగా ఈరోజు. దేవుడు జతపరిచిన వారిని మనుషులకు వేరుపరచకూడదు. ఈ సర్టిఫికెట్ మీద మరి పెండ్లి కుమారుడు విజయరాజు గారు అలాగే పెండ్లి కుమార్తె మౌనిక సంతకాలు చేశారు. సాక్షి సంతకాలుగా కె రాజు గారు అలాగే లోకన ఏడుకొండల గారు సంతకం చేశారు. అలాగే వివాహ రిజిస్టర్ గారు సంతకం చేసి 2 సర్టిఫికెట్లు ఇంగ్లీష్లో తెలుగులో కూడా, ఎందుకంటే వీరి యొక్క ఉపయోగార్థమై ఎక్కడికి వెళ్ళిన ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో తెలుగులో కూడా 2 సర్టిఫికెట్లు వీరికి ఇవ్వడం జరుగుతుంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడనే నిత్యం పొగడెదము. ప్రతిరోజు మేము ఆనందించెదం. మా చింత యావత్తు ఆయనే చూచుకొనును. ప్రతిరోజు మేము ఆనందించెదం. మా చింత యావత్తు ఆయనే చూచుకొనును. దేవుని ఎదుట సాగిలపడెదం. సర్వాధికారి సర్వాంతర్యామి గొప్ప చేసెదము. పరిశుద్ధుడు
దేవుని రాకడ సమీపమాయెనని అనేకులకు ప్రభు యేసుక్రీస్తును ప్రకటించెదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడనే నిత్యం పొగడెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడనే నిత్యం పొగడెదము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలే